నిమ్మకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా నోటికి చక్కగా రుచిగా తినటానికి, లేదంటే గనక బాగా జలుబు చేసినప్పుడు తినటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ తిని బోర్ కొట్టినప్పుడు కూడా అద్దరిపోతుంది ఈ నిమ్మకాయ పప్పు. దీంట్లోకి నంచుకోవటానికి ఏమున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ చాలా సింపుల్ రెసిపీ అనమాట. మనం రెగ్యులర్గా పప్పు చేసుకున్నట్టే, కాకపోతే చిన్న చేంజ్ దీంట్లో. ఓకేనా? ముందుగా నేను టీ గ్లాస్ కందిపప్పుని ఆల్రెడీ కడిగి ఒక గంట సేపు నానబెట్టాను. సో దట్ గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గ్యాస్ అనేది రాదు. చూపించినట్టుగా ఒక చిన్న ఉల్లిపాయ, 2 టొమాటోలు, 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని రఫ్గా వేసేసుకోవాలి. దీంట్లో కాస్త ఆయిల్, కొంచెం పసుపు, కాస్త కారము ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వస్తే కనుక పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ ఉడికిపోయిన పప్పుని పప్పు గుత్తితో మెదిపేసుకుని దీంట్లో తాలింపు మామూలుగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలతో పోపు పెట్టుకోవటమే. కాస్త ఇంగువ కూడా వేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ పప్పు వేసి ఈ విధంగా తాలింపు పెట్టేసి చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని లాస్ట్లో చల్లారిన తర్వాతే పిండండి. లేదంటే కనుక చేదు వచ్చేస్తుంది, బాగోదు. ఓకేనా? ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత పప్పు అంతా అప్పుడు లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ మీ పులుపుకి తగ్గట్టుగా దాంట్లో కలిపేసుకుంటే నిమ్మకాయ పప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ సింపుల్ అనమాట. బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, పోపు కూడా చక్కగా మరీ మాడిపోకుండా ఈ విధంగా ఉంటే తినటానికి వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా వెల్లుల్లిపాయలు పప్పులోవి. మీరు నా టైప్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి.